భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన నటులు ప్రభాస్ మరియు దీపికా పదుకొనే నటించిన పాన్ ఇండియన్ చిత్రం కల్కి 2898 జూన్ 27, 2024న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న థియేట్రికల్ ట్రైలర్ భారీ బజ్కు విడుదలైంది మరియు ఇది చిత్ర నిర్మాతలు సృష్టించిన హైప్కు అనుగుణంగా ఉంది. ప్రపంచంలో మిగిలి ఉన్న చివరి నగరమైన కాశీలో ప్రజలు ఆహారం మరియు నీరు వంటి అవసరాల కోసం కష్టపడుతున్నారు. పాలక సముదాయం ప్రతిదానిని నియంత్రిస్తుంది, ఇది ప్రజలలో విపరీతమైన బాధలను కలిగిస్తుంది. ఇంతలో అమితాబ్ బచ్చన్ పోషించిన అశ్వత్థామ ప్రపంచ విధిని మార్చడానికి 6000 సంవత్సరాల క్రితం కోల్పోయిన శక్తిని పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తాడు. దీపికా పదుకొనే పోషించిన ఒక పౌరుడి సహాయంతో అశ్వత్థామ ప్రపంచాన్ని మార్చగల పిల్లవాడిని జీవితంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. అయితే ప్రభాస్ పోషించిన బౌంటీ హంటర్ భైరవ దీపికా పదుకొనే పాత్రను క్యాప్చర్ చేసి కాంప్లెక్స్కి అప్పగించడానికి 1 మిలియన్ యూనిట్లను ఆఫర్ చేసింది. ఇది అశ్వత్థామ మరియు భైరవుల మధ్య విభేదాలను సృష్టిస్తుంది. కమల్ హాసన్ కథలో విలన్గా నటించారు. అశ్వత్థామ కలను భైరవ ఎలా సమర్థిస్తాడనేది కథాంశం యొక్క ముఖ్యాంశం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాటకీయ మరియు యాక్షన్ సన్నివేశాలను మెరుగుపరుస్తుంది, అయితే విజువల్స్ అద్భుతమైనవి మరియు మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. ఆకట్టుకునే వీఎఫ్ఎక్స్ సినిమా కథనాన్ని మరింత ఎలివేట్ చేసింది. నిర్మాతల భారీ నిర్మాణ విలువలకు ధన్యవాదాలు. ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ చిత్రం అసాధారణ దృశ్య కావ్యాన్ని అందిస్తుంది. ఈ పౌరాణిక సైన్స్ ఫిక్షన్ డ్రామాలో కమల్ హాసన్, దిశా పటానీ, మృణాల్ ఠాకూర్, శాశ్వత చటర్జీ, రాజేంద్ర ప్రసాద్, పశుపతి, శోభన మరియు ఇతరులు కూడా ప్రముఖ పాత్రల్లో నటించారు. వైజయంతి మూవీస్ బ్యానర్పై సి. అశ్విని దత్ నిర్మించిన కల్కి 2898 2D మరియు ఐమాక్స్ వెర్షన్లలో ప్రేక్షకులను అబ్బురపరుస్తుంది మరియు బహుళ భాషలలో అందుబాటులో ఉంటుంది.